Sahasra. ఇవాళ మేము క్లాస్ 10 సోషల్ ద వరల్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ పార్ట్ 2 కంటిన్యూషన్. సో మనం ఆఫ్టర్ ఎకనామిక్ డిప్రెషన్ తర్వాతకి 1929 నుంచి 39 వరకు జరిగింది అనుకున్నాం. ఎకనామిక్ డిప్రెషన్ ఏ ఇయర్ నుంచి అయ్యేదాకా 1929 టు 39 వరకు ఈ ఎకనామిక్ డిప్రెషన్ జరిగింది. సో ఎకనామిక్ డిప్రెషన్ వచ్చిన టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన కంట్రీ ఏంటిదంటే జర్మనీ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చిన టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన కంట్రీ. సో ఈ జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే ఎకనామిక్ డిప్రెషన్ వచ్చిందని వీళ్ళు ఇన్ఫ్లేషన్ జరిగింది ఆ టైంలో. అసలుకి ఇన్ఫ్లేషన్ ఏంటిది? వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఎకనామిక్ డిప్రెషన్ వచ్చేసరికల్లే వీళ్ళు మనీని ఎక్కువగా ముద్రించడం స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ టు ప్రింట్ మనీ మోర్ అన్నమాట. సో వాళ్ళు ఎక్కువగా మనీని ముద్రించడం స్టార్ట్ చేశారు. మనీని వాళ్ళు ఎక్కువగా ముద్రించేసరికల్లే మనీకున్న వాల్యూ అనేది తగ్గిపోయింది, మనీకున్న వాల్యూ అనేది పడిపోయింది, లెస్ అయింది. సో మనీని ముద్రించేసరికల్లే దీని వాల్యూ తగ్గిపోయింది. సో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ విధంగా ఇన్ఫ్లేషన్ జరిగింది 1929లో. ఇయర్ 1929లో ఇండస్ట్రీస్ 40% పడిపోయినాయి. ఇండస్ట్రీస్ ఎంత పర్సెంట్ పడిపోయింది? 40% ఇండస్ట్రీస్ పడిపోయినాయి. నెక్స్ట్ 60 lakhs మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 60 lakhs మెంబర్స్ ఉన్నారు అన్ఎంప్లాయ్స్. సో ఈ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చిన టైంలో మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, ఫార్మర్స్, ఇంకా విమెన్ వీళ్ళందరూ కూడా చాలా గణం సఫర్ అయ్యారు. దే సఫర్డ్ అ లాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎకనామిక్ డిప్రెషన్ ఇన్ జర్మనీ. సో ఇప్పుడు మనం రైజ్ ఆఫ్ ఫ్యాసిజం అండ్ నాసిజం గురించి చూసుకుందాం. సో ఈ రైజ్ ఆఫ్ ఫ్యాసిజం అండ్ నాసిజం, ఈ ఫ్యాసిజం అనేది ఒక ఐడియాలజీ. సో ఈ ఫ్యాసిజం 3 పాయింట్స్ తో దీన్ని తయారు చేశారు, అంటే కొన్ని స్టేట్మెంట్స్ తయారు చేశారు. అవేంటి అంటే ఫస్ట్ది యూనిటీగా ఉండాలి, అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. ఆల్ షుడ్ స్టే విత్ యూనిటీ, పవర్ అండ్ స్ట్రెంగ్త్. అందరూ కూడా యూనిటీగా ఉండాలి అని ఫస్ట్ పాయింట్ చెప్తుంది. సెకండ్ ఏమంటే we should give some respect, we should give respect to central powers words అని చెప్తుంది. సెంట్రల్ పవర్స్ చెప్పిన మాటని మనం ఒబీడియంట్ ఉండాలి, వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సెంట్రల్ పవర్స్ యొక్క వర్డ్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఈ సెకండ్ పాయింట్ చెప్తుంది. థర్డ్ ఏమంటుందంటే వార్స్ అగైన్స్ అదర్ కంట్రీస్. మనం వేరే కంట్రీస్ మీదకి, ఇతర దేశాల మీద వార్కి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. we should get ready to go to other countries. సో మనం వార్కి రెడీగా ఉండాలి, ఇతర దేశాల మీద వార్ చేయడానికి రెడీగా ఉండాలి అని ఈ థర్డ్ పాయింట్ చెప్తుంది. ఇది మెయిన్ 3 పాయింట్స్. నెక్స్ట్ ఈ ఫ్యాసిజం సోషలిజం కి ఇంకా కమ్యూనిజం కి ఆపోజిట్ ఉంటుంది. సోషలిజం కి ఇంకా కమ్యూనిజం కి ఈ ఫ్యాసిజం అనేది ఈ రెండింటికి కూడా ఈ ఫ్యాసిజం ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ 1922న బెనోటో ముసోలిని ఈయన ఈ ఫ్యాసిజంలోకి పవర్లోకి వచ్చింది. బెనోటో ముసోలిని 1922న ఫ్యాసిజంలోకి పవర్లోకి వచ్చిండు. నెక్స్ట్ 1933న హిట్లర్ ఈ హిట్లర్ నాజీ పార్టీలోకి పవర్లోకి వచ్చిండు. ఏ పార్టీ? నాజీ పార్టీలోకి పవర్లోకి వచ్చిండు 1933న మన లీడర్ హిట్లర్. ఈయన నాజీ పార్టీలో పవర్లోకి వచ్చిండు. నెక్స్ట్ 1939న స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో స్పెయిన్లోకి పవర్లోకి వచ్చిండు. స్పెయిన్లో పవర్లోకి వచ్చిండు. ఎవరు? జనరల్ ఫ్రాంకో వచ్చిండు. ఈ ఫ్యాసిజం
ఐడియాలజీని ఫ్యాసిజం ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. జపాన్ వాళ్ళు చైనా కొరియా మీద మిలిటరీ క్యాంపెయిన్స్ చేయడాన్ని స్టార్ట్ చేశారు. ఏ దేశం మీద? చైనా ఇంకా కొరియా మీద. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ హిట్లర్ ఒక హీజ్ అ గ్రేట్ అండ్ హీజ్ అ పవర్ఫుల్ స్పీకర్. హిట్లర్ అనే ఇక్కడ ఒక పవర్ఫుల్ స్పీకర్. ఈయన ఏమన్నాడంటే ఈ జర్మనీ నేను ఒక పవర్ఫుల్ కంట్రీ గురించి నేను ప్రామిస్ చేసిండు ప్రజలందరికీ కూడా. జర్మనీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ప్రామిస్ ఇచ్చిండు. ఆయన ఏమని ప్రామిస్ చేసిండంటే ఈ జర్మనీ నేను ఒక పవర్ఫుల్ నేషన్ గా మారుస్తా, ఉంచుతా, ఇంకా మీ అన్ఎంప్లాయీస్ కి జాబ్స్ కల్పిస్తా, ప్రజలందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ నేను ఇస్తా అని ఈ హిట్లర్ ప్రామిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ హిట్లర్ ఒక రెడ్ బ్యానర్స్ ని కట్టించిండు. రెడ్ బ్యానర్స్ ని పెట్టి స్వస్తిక్ సింబల్ ని పెట్టి నాజీ సెల్యూట్ ని చేపించి ఇంకా స్పీచ్ ఇవ్వడానికి వెళ్తుంటే క్లాప్స్ కొట్టియడం ఇవన్నిటిని కూడా చేసిండు ఈ హిట్లర్. వీటన్నిటిని కూడా అమలు పరిచింది అనమాట. నెక్స్ట్ ఈయన ఒక హిట్లర్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఒక స్పీచ్ లో ఏమన్నాడంటే మనకి ఈ విధంగా ఎకనామిక్ డిప్రెషన్ జరగడానికి ఇవన్నీ జరగడానికి కారణం జీవ్స్ అని చెప్పిండు. ఈ హిట్లర్ చెప్పిండు ఈ విధంగా జీవ్స్ మనకి దీనికి కారణం అని చెప్పిండు. 1928 జర్మనీ పార్లమెంట్ లోయర్ హౌస్ లోని రీచ్ ట్యాగ్ లో 2.6 ఓట్స్ కంటే మించి ఓట్స్ ఈ నాజీ పార్టీకి రాలేదు. 2.6 ఓట్స్ కంటే మించి రాలేదు. ఎప్పుడు 1928 లో జరిగిన ఎలక్షన్స్ లో. కానీ 1937 లో మాత్రం ఈ నాజీ పార్టీకి 37% ఓట్స్ తోటి ఈ పార్టీని ఒక గ్రేటెస్ట్ పార్టీగా ఉంది. ఈ నాజీ పార్టీ ఇదే ఒక గ్రేటెస్ట్ పార్టీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ హిట్లర్ ఏమన్నాడంటే ఈ భూమి ఎవరికి అలర్ట్ చేయబడలేదు. ఏదైతే పవర్ఫుల్ నేషన్ ఉందో ఆ పవర్ఫుల్ నేషనే ఈ వరల్డ్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకునే శక్తి ఆ పవర్ఫుల్ నేషన్ కే ఉంటది. ఈ భూమి ఎర్త్ సపరేట్ గా ఎవరికి అలర్ట్ చేయబడలేదు. ఎవరికైతే ఈ భూమిని దున్నుకోగల శ్రమ ఉందో వాళ్ళే ఈ భూమిని రూల్ చేయగలుగుతారు, వాళ్ళే ఈ భూమిని ఆక్యుపై చేసుకోగలుగుతారు అని జర్మనీ లీడర్ హిట్లర్ చెప్పిండు అనమాట. నెక్స్ట్ ఈయన హిట్లర్ నాజీ ఐడియాలజీని తీసుకొచ్చినట్టు. నాజీ ఐడియాలజీ అంటే పిల్లలకి అట్ వెరీ స్మాల్ ఏజ్, చిన్న ఏజ్ అప్పుడు వాళ్ళకి ఒక ఐడియాలజీని అప్పుడు ఒక చిన్న ఐడియాలజీని స్టార్ట్ చేస్తారు. అంటే హిట్లర్ పట్ల ప్రేమని ఇంకా జ్యూస్ పట్ల ద్వేషాన్ని వాళ్ళు చిన్న ఏజ్ నుంచే పిల్లలందరికీ కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఈ విధంగా హిట్లర్ పట్ల ప్రేమని జ్యూస్ పట్ల ద్వేషాన్ని స్టార్ట్ చేస్తారు. 6 to 10 years మధ్యలో ప్రిలిమినరీ ట్రైనింగ్ ని ఇస్తారు. సో ఈ ప్రిలిమినరీ ట్రైనింగ్ లో వీళ్ళు ఒక ప్లెడ్జ్ చేస్తారు. పిల్లలందరూ కూడా ఒక ప్లెడ్జ్ చేస్తారు. ఆ ప్లెడ్జ్ లో ఏమంటారంటే మా లీడర్ హిట్లర్ కోసం నేను నా స్ట్రెంత్ అంతా ఇస్తా, నా రక్తాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా, నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా, దీనిలో దేవుడు కూడా సహాయపడుగాక అని వీళ్ళు ప్లెడ్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు నాజీ ఐడియాలజీని పిల్లల్లో చాలా చిన్న ఏజ్లోనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ రాబర్ట్ లీ ఏమన్నాడంటే మేము పిల్లలకి ఒక నాజీ ఫ్లాగ్ని ఇస్తాం, 3 years అప్పుడే ఒక నాజీ ఫ్లాగ్ని ఇస్తాం అనుకుంటే ఈ నా పిల్లలందరూ కూడా ఒక నాజీ ఐడియాలజీని క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ అండర్ నాజీస్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. 1934
సెప్టెంబర్ 8న 1934 సెప్టెంబర్ 8న ఈ టైంలో న్యూరంబర్గ్లో హిట్లర్ ఈయన ఒక స్పీచ్ ఇచ్చిండు. ఈయన ఏమని ఇచ్చిందంటే హిట్లర్ ఏమని స్పీచ్ ఇచ్చిందంటే ఈయన అన్నాడు, ఈ జాతి నిలబడటానికి కారణం మహిళలు, విమెన్. ఈ జాతి నిలబడటానికి కారణం ఎవరు? విమెన్, మహిళలు. వీళ్ళు పిల్లల్ని కన్నా ప్రతి క్షణం వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టే, వీళ్ళు పిల్లల్ని కట్ట ప్రతి క్షణం వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టే అని ఈ హిట్లర్ స్పీచ్ ఇచ్చిండు. నెక్స్ట్ ఈయన హిట్లర్ జ్యూస్ అందరినీ కూడా నించోబెట్టి వాళ్ళందరినీ కూడా షూట్ చేసే టైంకి పాస్టర్ నీర్మొండార్ ఈయన ఒకటి రాసిండు. అదేంటిదంటే ఈయన ఒక డైలాగ్ రాసిండు. అదేంటిదంటే ఫస్ట్ దే కేమ్ ఫర్ ద కమ్యూనిస్ట్. Well, I was not a communist, so I said nothing. Then they came for the social democrats. But I was not a social democrat, so I said nothing. Then they came for the trade unionist. I am not a trade unionist. Then they came for the Jews. Well, I was not a Jew, so I did little. Then when they came for me, there was no one who could stand up for me. అని అన్నాడు. ఇదే తెలుగులో అయితే, ముందు వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, కానీ నేను ఒక కమ్యూనిస్ట్ని కాదు కదా, అందుకే నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు సోషల్ డెమోక్రాట్ల కోసం వచ్చారు, కానీ నేను ఒక సోషల్ డెమోక్రాట్ని కాదు కదా, అందుకే నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు కార్మిక సంఘాల వాళ్ళ కోసం వచ్చారు, కానీ నేను ఒక కార్మిక సంఘాల నాయకుడిని కాదు కదా. ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు, కానీ నేను ఒక యూదుని కాదు కదా, అందుకే నేను మిన్నుకున్నాను. ఎప్పుడైతే వాళ్ళు నా కోసం వచ్చారో చివరికి నిరసన చేయడానికి ఎవ్వరు మిగలకుండా పోయారు. ఈ డైలాగ్ పాస్టర్ నీర్మొండార్ జ్యూస్ అందరినీ కూడా నిలబెట్టి చంపే టైంలో ఈయన రాయడం జరిగింది. నెక్స్ట్ ఈయన ఈ హిట్లర్ ఈయన పవర్లోకి వచ్చినాక డెమోక్రటిక్ రూల్ని తీసేసి ఆటోక్రటిక్ రూల్ అంటే అన్డెమోక్రటిక్ రూల్ని తీసుకొచ్చిండు. అన్డెమోక్రటిక్ రూల్ తీసుకొచ్చి ఇక అందరినీ పొలిటీషియన్స్ ని అపోనెంట్స్ ని ఆయనకు ఆపోజిట్ ఉన్న పొలిటీషియన్స్ ని అపోనెంట్స్ అందరినీ ఈయన జైల్లో వేసిండు, టార్చర్ క్యాంప్స్ కి పంపించిండు. ఇంకా 1933 మార్చ్ 3rd ఈయన ఎంబ్లెమ్ యాక్ట్ ని తీసుకొచ్చిండు. ఈ ఎంబ్లెమ్ యాక్ట్ ద్వారా డిక్టేటర్షిప్ ని తీసుకొచ్చిండు. సో ఈ ఎంబ్లెమ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చిండంటే ఈయన అన్ని యాక్ట్స్ ఆపోజిట్ గా ఈయన రూల్ చేసుకోలేస్తాడు. ఈ ఎంబ్లెమ్ యాక్ట్ తీసుకొస్తే యాక్ట్స్ ఆపోజిట్ గా రూల్ చేసుకోలేస్తాడు అని ఈ ఎంబ్లెమ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఇక ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, నేను చేసినా కానీ ఎవ్వరికి కూడా రైట్ లేదు మాట్లాడడానికి. వాట్ హీ డస్ ఈస్ ద రైట్ థింగ్, అంతే. ఎవ్వరికి కూడా ఒక్క మాట కూడా మాట్లాడడానికే వీలు లేదు. సో ఈ విధంగా ఎంబ్లెమ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఎప్పుడు 1933 మార్చ్ 3rd తీసుకొచ్చిండు. ఇమ్మీడియట్ గా ఆయనకు ఆపోజిట్ ఉన్న పొలిటీషియన్స్, అపోనెంట్స్ వీళ్ళందరినీ కూడా ఆ టార్చర్ క్యాంప్స్ పంపించిండు. ఈయన అన్ని ఆర్గనైజేషన్స్ ని బ్యాన్ చేసిండు ఎక్సెప్ట్ నాజీ ఆర్గనైజేషన్ తప్ప అన్ని ఆర్గనైజేషన్స్ ని ఈయన బ్యాన్ చేసిండు. అన్ని పార్టీస్ ని బ్యాన్ చేసిండు ఎక్సెప్ట్ నాజీ పార్టీ తప్ప. ఈయన ఆర్గనైజేషన్స్ ని, పార్టీస్ ని అన్నిటిని బ్యాన్ చేసిండు ఎక్సెప్ట్ నాజీ ఆర్గనైజేషన్, నాజీ పార్టీ తప్ప. నెక్స్ట్ ఈ హిట్లర్ ఈ విధంగా ఈయన ఏం చేసిందంటే సీక్రెట్ స్టేట్ సొసైటీని ఫామ్ చేసిండు. నెక్స్ట్ సీక్రెట్ స్టేట్ సొసైటీని ఈయన ఫామ్ చేసిండు. ఈయన గ్రీన్ డ్రెస్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ని స్టాంప్ ట్రూపర్స్ అంటారు. సో ఈ గ్రీన్ డ్రెస్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ స్టాంప్ ట్రూపర్స్ అంటారు. ఈ స్టాంప్ ట్రూపర్స్ ని కాకుండా ఈయన గెస్ట్ పోని ఈయన అపాయింట్ చేసిండు. స్టాంప్ ట్రూపర్స్ ని కాకుండా గెస్ట్ పోని అపాయింట్ చేసిండు. నెక్స్ట్ ఎస్ఎస్ అంటే ప్రొటెక్షన్ స్క్వాడ్స్.
ఈ ప్రొటెక్షన్ స్క్వాడ్స్ ని కూడా వీళ్ళని కూడా అపాయింట్ చేసిండు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఇక్కడ ఉన్న పోలీస్ అందరూ కూడా ఒక క్రిమినల్ బిహేవియర్ ని వీళ్ళు స్టార్ట్ చేశారంటే ఆ ప్రజలందరినీ కూడా టార్చర్ పెట్టడం, వాళ్ళకి రీజన్ లేకుండా అరెస్ట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, టార్చర్ క్యాంప్స్ కి పంపించడం. సో ఈ విధంగా చాలా ఒక క్రిమినల్ బిహేవియర్ ని తీసుకొచ్చారు, వీళ్ళు చేశారు పోలీస్ ఆఫీసర్స్. ఒక్కొక్కసారి దేశ బహిష్కరణ అంటే దేశంలో నుంచి కూడా బయటకి పంపించే విధంగా వీళ్ళు దేశంలో నుంచి కూడా వాళ్ళని అవతలకి సెండ్ చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఇంత క్రిమినల్ బిహేవియర్ పోలీస్ అందరూ కూడా ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ జ్యూస్ ని కూడా వీళ్ళు జ్యూస్ ని కూడా అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. జ్యూస్ అరెస్ట్ చేశారు, వాళ్ళకి టార్చర్ పెట్టారు, వాళ్ళకి టార్చర్ క్యాంప్స్ పంపించారు, ఈ విధంగా చేశారు. ఈ హజల్మార్ షక్తార్ హజల్మార్ షక్తార్ ని వీళ్ళు అపాయింట్ చేశారు. ఈ హజల్మార్ షక్తార్ ఎందుకు అపాయింట్ చేశారంటే ఈ ఎకనామిక్ డిప్రెషన్ ని ఓవర్కమ్ చేయడానికి, ఎకనామిక్ డిప్రెషన్ రాకుండా ఉండడానికి హజల్మార్ షక్తార్ ని అపాయింట్ చేశారు. ఈయన హజల్మార్ షక్తార్ ఏం ఏంటిదంటే ప్రొడక్షన్ ని ఇంకా ఎంప్లాయ్మెంట్ ని కల్పించడమే ఈ హజల్మార్ షక్తార్ యొక్క ఎయిమ్ అన్నమాట. నెక్స్ట్ ఈయన పీపుల్స్ కార్ వోక్స్ వ్యాగన్ ని చేసిండు. నెక్స్ట్ ఈయన కొన్ని రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసిండు. ఈ హజల్మార్ షక్తార్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేయించిండు, పీపుల్స్ కార్ వోక్స్ వ్యాగన్ ని కన్స్ట్రక్ట్ చేయించిండు. ఒక పక్క రిచ్ పీపుల్ రిచ్ గానే ఉన్నారు, పూర్ పీపుల్ పూర్ గానే ఒక